మాది పద్మమ్మలు ఇక కారులో కుట్టిని వెతకడానికి వెళ్తూ ఉంటారు. బిడ్డ ఎక్కడ పోయిందిరా అని సీనుని సింహాది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నాకు యాదికి వస్తుంది మామ, ఒకరోజు అమ్మాడి సునంద గారితో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి, ఇప్పుడు కూడా మాట్లాడడానికి వెళ్ళే ఉంటుంది అని అంటుంటే, నువ్వు చెప్తుంటే నాకు అనుమానం వస్తుందిరా, అక్కడికే పోని, ఆ ఇల్లు మీకు తెలుసు అనగానే, తెలుసు మామ అనగానే, ఇక త్వరగా పోనీరా అని అంటుంటాడు. ఇక ఈ విషయం నేను సూర్యబాబు కూడా చెప్తాను అని చెప్పి ఇక కాల్ చేసి సూర్యకి చెప్తూ ఉంటాడు. సూర్యబాబు, నేను సునంద గారి ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా అక్కడికే రండి అనగానే, సరే సీను నేను వస్తామని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక జ్యోతి కుట్టి నా కోసం ఇదంతా చేస్తుందంటేనే నేను భరించలేకపోతున్నాను అని సూర్యతో అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి సునంద గారి దగ్గరికి అనగానే, సరే అని వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఆదిత్య కుట్టి ఇద్దరు పెళ్ళికి అంగీకరిస్తూ ఉంటారు. మేము ఈ పెళ్ళికి అంగీకరించాము, మీరు ఎక్కడ చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పండి అని అంటుంటే, ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఈ క్షణమే చేస్తాను అని శశికాంత్ ఆనందపడుతూ అంటూ ఉంటాడు. ఇక సునందతో పెళ్ళికి చేసిన తాలిబొట్టు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. దేవుడు గదిలో ఉండగానే ఇక త్వరగా శశికాంత్ అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక కుట్టి కూడా అక్కడికి వెళ్ళి దేవుని దగ్గరికి నమస్కరించుకుంటూ ఉంటుంది. నేను ఈ నిర్ణయం జ్యోతమ్మ కోసమే తీసుకున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు శివయ్య అని మొక్కుతూ ఉంటుంది. ఇక శశికాంత్ తాలిబొట్టును తీసుకొని ఆదిత్యకి ఇస్తూ ఉంటాడు. ఇక ఆదిత్యని కట్టు అని అంటుంటాడు. ఆనంది ఇక కింద కూర్చొని తాళి కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందంగా ఇక తాళిని చూస్తూ ఇక ఆనంది మెళ్ళో కడుతూ ఉంటాడు. ఇక రెండో ముడి వేయగానే ఒక్కసారిగా సింహాది పద్మమ్మ వచ్చి ఇక అది చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక అలానే షాకే చూస్తూ ఉంటారు. ఇక పెళ్ళి అయిపోయేసరికి జ్యోతి సూర్య ఇద్దరు వచ్చి ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక సునంద శశికాంత్ అందరినీ చూసగానే ఇక కుట్టి కూడా వాళ్ళందరూ చూసి భయపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కుట్టి సింహాద్రితో నేను పెళ్లి చేసుకున్నాను నాయనా ఆదిత్యని అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి సింహాద్రి, ఇప్పుడు నీకేం జరుగుతుందో అర్థం కాలేదా, పద్దాలు నడవే నడు అని చెప్పి ఇక వెళ్తుంటే, నాయన ఆగు నాయన అనుకుంటా వినకుండా వెళ్తూనే ఉంటారు. ఇక జ్యోతి, ఎందుకు కుట్టి ఇలా చేసావు, ఎందుకు చేసావు అని గట్టిగా అంటూ ఉంటే, నేను మీకోసమే చేశాను జ్యోతమ్మ, మీరు జైలుకి వెళ్ళకూడదని నేను ఇలా చేశానంటే, నేను జైలుకి వెళ్ళకుండా ఉండాలంటే ఇలా చేయడం అవసరమా కుట్టి, అక్కడ పెళ్ళి అయిపోతే మీ అమ్మ నాన్న పరిస్థితి ఆలోచించావా, వాళ్ళు ఎంత అవమానపడ్డారో ఆలోచించావా, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇలా చేసావేంటి కుట్టి అని జ్యోతి అంటుంటే, నేను అవన్నీ ఆలోచించలేదు జ్యోతమ్మ, కేవలం నేను నీకోసమే ఆలోచించాను, మీరు జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను, సునంద గారు పెట్టిన కండిషన్ వల్ల నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని అంటుంటే, నీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని నువ్వేం బాగుంటావు అని అంటుంటే, నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకున్నాను, జీవన వెళ్ళిపోయిందని తెలిసిన వెంటనే నేను వీళ్ళతో మాట్లాడడానికి వచ్చాను, ఆదిత్య బాబు అందరితో మాట్లాడి ఈ పెళ్లి చేసుకున్నాను అని అంటుంటే, ఇక సూర్య కూడా నీ బలవంతంగా ఈ పెళ్లి చేసుకోవడం అవసరమా అని అంటుంటే, ఎవరి బలవంతం లేదు సూర్యబాబు, నా ఇష్ట ప్రకారమే ఇద్దరు ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నాను, అబద్ధం చెప్పకు కుట్టి, ఆదిత్యని చూడకుండా నువ్వెప్పుడు మాట్లాడకుండా ఎలా ఈ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటావు, ఎందుకు కుట్టి ఇలా చేసావు అని అంటుంటే, కేవలం నీ కోసమే జ్యోతమ్మ, నువ్వు నా తల్లివి, నన్ను కనకపోయినా నువ్వు నా తల్లివే కదా, తల్లి కోసం ఏదైనా ఒక బిడ్డ చేస్తుంది, తల్లిని అలా వదిలి బిడ్డ వెళ్ళిపోతుందా, అలాగే నేను కూడా నిన్ను పారం పైన వదిలిపెట్టాను జ్యోతమ్మ అని అంటుంటే, ఇంత చేయడానికి నేను నీకేం చేశానని కొట్టి అని అంటుంటే, ఇక మనసులో మీరు నన్ను కన్నారు జ్యోతమ్మ, నవమాసాలు మోసి నన్ను కన్నారు, అది చాలదా నేను ఏదైనా చేయడానికి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆశీర్వదించమని ఇక జ్యోతి సూర్యని అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు ఆశీర్వదిస్తూ ఉంటారు.